శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మకర రాశి యొక్క ఫలితాలు చూద్దాము. జనవరి మాసం పుష్యమాసం యొక్క ఫలితాలు. మకర రాశి యొక్క నక్షత్రాలు చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అట్లానే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క మకర రాశికి చెందినవి. మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే వీరికి జన్మంలో బుధుడు, అట్లానే సంక్రాంతి నుంచి రవి జన్మస్థాన సంచారం, ద్వితీయ స్థానంలో శుక్ర శనులు, తృతీయ స్థానంలో రాహువు, ఈ యొక్క పంచమ స్థానంలో గురువు వక్రగమనము, అట్లనే కుజుడు సప్తమ స్థానం వక్రగమనము, భాగ్యంలో కేతువు, ద్వాదశంలో రవి పూర్వార్ధంలో ద్వాదశ స్థానంలో ఉండడం. ఇటువంటి గ్రహస్థితి మనం మకర రాశి చూస్తున్నాం. ఈ మకర రాశి వారికి లగ్న జన్మ ఏదైతే జన్మస్థానం మకర రాశిలో బుధుడు ఉండడం వల్ల కొంతవరకు వీరికి బంధువుల నుంచి కానీ స్వతహా కానీ లౌకికమైనటువంటి మంత్రోపాసనలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అద్భుతంగా మంత్రోపాసన వల్ల, తపశ్శక్తి వల్ల, వారికి అతీతమైనటువంటి శక్తుల వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి లగ్న బుధుడు అద్భుతంగా ఉన్నది. అట్లానే ద్వితీయంలో శుక్రుడు శని. ఈ ద్వితీయంలో శుక్రుడు కుటుంబంలో కానీ, అట్లనే ధనస్థానంలో కానీ, ధనానికి సంబంధించి కానీ వారికి కావాల్సినంత ధనము, రావాల్సినంత ధనము, అట్లనే కార్య వస్తు ఇంట్లో గృహోపకరణాలు కానీ కొనే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా మీ యొక్క బాధ్యతలు కానీ, మీ యొక్క ఉన్నతిని కానీ పొగుడుతూ ఉంటారు. శుక్రుడు శని కలయిక ద్వితీయ స్థానంలో అద్భుతంగా ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క చాకచక్యత వల్ల కార్యం అనుకూలమవుతుంది. తద్వారా మీరు కూడా చాలా సంతోష వాతావరణాన్ని చవిచూస్తారు. ఇంట్లో ఆహ్లాదంగా కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. చెప్పిన వెంటనే జరిగిపోయే విధానంగా ఉంటాయి కొన్ని విషయాలు. తృతీయంలో రాహు ఉండటం వల్ల అనుకూలమైన అంశం ఏంటంటే సోదరి వర్గంతో కానీ మీ యొక్క తోడ్పాటు వల్ల అనుకూలమైనగా ప్రతి విషయం జయం చేకూరే అవకాశం ఉంది. అట్లనే గురుడు పంచమ స్థానంలో వక్రగమనంలో ఉన్నా కూడా ఈ యొక్క రాహు, శుక్రుడు, శని అనుకూలంగా ఉన్నారు. అట్లనే రవి బుధుడు జన్మస్థానంలో సంక్రాంతి తర్వాత నుంచి కలయిక వల్ల బుద్ధి బలం అనేటువంటిది పెరిగి తద్వారా కార్యాన్ని అంటే మీ యొక్క బుద్ధి కుశలతతో కార్యాన్ని జయించేకూర్చే అవకాశం ఉంది. అట్లానే కుజుడు సప్తమ స్థానం నుంచి వక్రగమనం వల్ల స్థిరాస్తి కానీ, రుణము కానీ చేసే అవకాశం ఏదైతే ఉంటుందో శుభకార్యాచరణకి రుణం చేసే అవకాశం ఉంటుంది. అట్లానే రోగాదులు ఏవైతే ఉన్నాయో రోగాన్ని కూడా నయమయ్యే అవకాశం ఉంది. షష్ఠ స్థానంలో కుజుడు ఈ యొక్క సప్తమాన్ని వక్రగమనంలో ఉండడం వల్ల ఈ విధంగా శత్రు పరాజయాన్ని కూడా చూస్తారు. ఈ విధంగా కుజుడు అనుకూలంగా ఉన్నాడు. అట్లానే భాగ్యస్థానంలో కేతు సంచారం వల్ల అపూర్వమైనటువంటి పుణ్యము కానీ, పుణ్యక్షేత్రం కానీ, పుణ్యకార్యాలు కానీ చేస్తారు. అదే కథా కాలక్షేపము, తీర్థయాత్ర దర్శనము వల్ల మంచి చేకూరే అవకాశం ఉంది. ఈ విధంగా మీ పూర్వీకులు కానీ పితృదేవత అనుగ్రహం కానీ కలిగి మీకు ఒక మంచి శుభార్తను వినే అవకాశం ఉంటుంది. అట్లానే రవి ద్వాదశంలో ఉండడం వల్ల కొంత అనారోగ్యం అనేది గోచరిస్తుంది. ఆ అనారోగ్యము, రజోతత్వము, అట్లానే కొంత ఉష్ణము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రవి మాత్రమే మీకు సానుకూలంగా లేడు. రవి సానుకూలంగా ఉండేట్టుగా ఆతిథ్య హృదయపానం చేసుకోవటం వల్ల సానుకూలం కలుగుతుంది. ముఖ్యంగా వీరికి వృత్తిరీత్యా వ్యాపారం చేసేటువంటి వారు కానీ, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖుల్లో కానీ కొంత ఆధారాభిమానాలు పెరుగుతాయి. అట్లానే మిమ్మల్ని క్రియాశీలకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటారు. మీ యొక్క సోదర వర్గం కూడా మిమ్మల్ని అభిమానించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మకర రాశి వారికి ఈ యొక్క పుష్యమాసంలో సంక్రాంతి తర్వాత రవి బుధుల కలయిక అద్భుతంగా గోచరిస్తుంది. తద్వారా కార్యం యొక్క బుద్ధి కుశలతగా జయం చేకూరుతుంది. ఈ విధంగా మకర రాశి వారు ఇంకా మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు పొందడానికి
ఆదిత్య హృదయ పారణం, సూర్య నమస్కారము, సౌరము, అరుణము పారాయణ చేసుకోవటం కానీ వినటం కానీ చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఈ యొక్క కుజుడు మీకు గురువు యొక్క అనుగ్రహం పొందడానికి దత్తాత్రేయ స్వామి కానీ లేదా ఇంటి దగ్గర ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి కానీ గుడికి వెళ్ళి అక్కడ మీరు ఒక పసుపు రంగు స్వీట్లని దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. తద్వారా మంచి సువార్తలు కార్యజయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారికి శుభగ్రహాలుగా అత్యంతంగా వేగంగా అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత రవి కూడా జన్మస్థానంలో ఉన్నా కూడా రవి బుధుల కలయిక అనేది యోగంగా ఉంది. ఒక్క కేతువు రవి జన్మస్థానంలో కొంతవరకు ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రవికి సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేయటం, కేతు గణపతిని ఆరాధన చేయటం వల్ల ఇంకా సకలమైన కార్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ యొక్క పుష్యమాసంలో మకర రాశి వారికి. మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునే దానికి వస్తే ద్వాదశి రాశుల అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం, స్నానం, జపం, వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతేనా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము, అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల నువ్వులండి, నల్ల నువ్వులు కావు, తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము. అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకుని తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతేనా మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తిక్ ఆకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది. ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే కనుక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హేంకార శబ్దంతో కనుక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము. హ్రీంకార బీజాన్ని కనుక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసిన ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకాశానికి ఈ యొక్క సూచనలు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 12 రాశుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది. హరి ఓం.